పుష్ప 2 ట్రైలర్ రివ్యూ. ఈ వీడియోలో పుష్ప 2 రియాక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. పుష్ప 2 ట్రైలర్ ఫస్ట్ గా నేను చూసిన వెంటనే నాకు ఫస్ట్ అనిపించిన ఒపీనియన్ ఏంటంటే, ఏంటి మనం ఎక్స్పెక్ట్ చేసినంత ట్రైలర్ కట్ అయితే లేదు కదా అని చెప్పి నాకైతే పర్సనల్ గా అనిపించింది. సో నేనేమైనా తప్పుగా అనుకుంటున్నానా, నేను తప్పుగా ట్రైలర్ చూసానా అని చెప్పి మరొకసారి అయితే చూడడం అయితే జరిగింది. సెకండ్ టైం అయితే చూసాను, అలాగే థర్డ్ టైం ఫోర్త్ టైం కూడా రిపీట్ అయితే చేయడం అయితే జరిగింది. ఎన్నిసార్లు చూసినా కూడా నాకైతే ఒకటైతే క్లారిటీగా అయితే అర్థమైంది, ఇది నీకు ఒక ట్రిపుల్ ఆర్ మూవీ లాగా, ఒక బాహుబలి 2 మూవీ లాగా ఇవి గ్రాఫిక్స్ తో ఉన్న మూవీ కాదు. నీకు ఇవి ఐ ఎక్స్పెక్టేషన్స్ తో, ఐ రేంజ్ లా నీకు విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ తో నీకు ఐ మూమెంట్ ఇచ్చే మూమెంట్స్ అయితే ఎక్కడ ఉండవు. కాకపోతే ఈ పుష్ప 2 మూవీలో నీకు దొరికేది ఒకటే అల్లర్జున్ క్యారెక్టరైజేషన్, అల్లర్జున్ బ్యాగ్, అల్లర్జున్ మేనరిజం అంటే అల్లర్జున్ పర్ఫార్మెన్స్. ఈ 4 విషయాలే మనం పుష్ప 2 గురించి ఎక్కువ ఎగ్జైట్ అయితే చేస్తున్నాం. పుష్ప 1 కూడా అదే జరిగింది అండ్ పుష్ప 2 లో కూడా అదే జరగబోతుంది. అల్లర్జున్ తప్ప మూవీలో మరొక వే ఫ్యాక్టర్ కూడా నాకైతే కనిపించట్లేదు. నాకు ఒకటే అనిపించింది, మనకి ట్రైలర్ చూసినప్పుడు ఎక్కడ ఐ మూమెంట్స్ లేకపోయినా కానీ థియేటర్ లో పిచ్చ పీక్స్ లా తన క్యారెక్టరైజేషన్ తో ప్రతి ఒక్క ఫేమ్ కూడా హైలైట్ అయితే చేయబోతున్నాడు అల్లర్జున్ అని చెప్పి క్లియర్ గా అయితే కనిపించింది ఆఫ్టర్ ట్రైలర్ చూసిన తర్వాత. పుష్ప 2 అంటే ఫ్లవర్ అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక మంట అయితే పుట్టించడం చెప్పాలి. ఇండియాలో ఉన్న ఏ రికార్డు కూడా మిగలదు ఈ ట్రైలర్ చూసిన తర్వాత అయితే అనిపించింది. యూట్యూబ్ లో ట్రైలర్ రిలీజ్ అయితే మనం యూజువల్ గా వ్యూస్ ఎన్ని వచ్చాయని చూస్తాం. అదే పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయితే మాత్రం యూట్యూబ్ మొత్తం క్రాష్ అయితే అయ్యింది. ఆ రేంజ్ లో దాని రెస్పాన్స్ అయితే క్రియేట్ అయితే చేసుకున్నాడు. పుష్ప మూవీని చాలా మంది కేజీఎఫ్ తో కంపేర్ చేస్తారు, అలాగే పుష్ప 2 లోని కొన్ని పోస్టర్స్ ని కూడా కేజీఎఫ్ 2 తో కంపేర్ చేస్తే చేస్తారు. బట్ కంపేర్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రైలర్ తో సమాధానం అయితే ఇచ్చాడు. పుష్ప 2 అంటే కేజీఎఫ్ కాదు, పుష్ప 2 అంటే ఒక సపరేట్ బ్రాండ్ అని. ట్రైలర్ చూసిన తర్వాత నాకు అల్లర్జున్ గారు చాలా వేరియేషన్స్ అయితే చేశారు అనిపించింది. చాలా లుక్స్ అయితే చూపిస్తున్నాడు మూవీలో, చాలా గెటప్స్, చాలా వేరియేషన్స్ అయితే కనిపించాయి. అండ్ ఒకటే చెప్పగలను, ఇది అల్లర్జున్ గారు 1 మ్యాన్ షో అయితే అవబోతుంది మూవీ. అండ్ ఈ మూవీలో మనము ఎగ్జాంపుల్ బాహుబలి 2, బాహుబలి 1 మూవీ చూస్తే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది రాజమౌళి, సెకండ్ గుర్తొచ్చేది ప్రభాస్. అదే పుష్ప 2, పుష్ప 1 మూవీ మనకి ఫస్ట్ గుర్తొచ్చేది అల్లర్జున్ అండ్ తర్వాత డైరెక్టర్ గుర్తొస్తుంది. నార్త్ ఇండియాలో కూడా అంతే. బాహుబలి అంటే మనకు ఫస్ట్ రాజమౌళి గారి పేరు వినిపిస్తుంది, అదే పుష్ప మూవీ అంటే ఫస్ట్ అల్లర్జున్ నేమ్ వినిపిస్తుంది. ఇప్పుడు ఈ పుష్ప 2 మూవీ బాహుబలి 2 రికార్డ్ ను కూడా కొట్టేలాగా అయితే ఉంది. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ మనం చూసాము ఏ రేంజ్ లో జరిగిందో. బీహార్ లాంటి రాష్ట్రంలో పట్నా అనే సిటీలో అల్లర్జున్ గారు అయితే తన ఫ్యాన్స్ అయితే ఒక రేంజ్ లో ఊరెత్తించేలాగా అయితే సెలబ్రేషన్స్ అయితే చేశాడు. తన రేంజ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చేశాడు. నార్త్ ఇండియాలో నేను కూడా ఒక పాన్ ఇండియా స్టార్ ని అని చెప్పే రేంజ్ లో అయితే తన ఒక స్టాంప్ అయితే క్రియేట్ అయితే చేసుకున్నాడు, ఒక గుర్తింపు అయితే తెచ్చేసుకున్నాడు అని చెప్పాలి. ట్రైలర్ చూసిన తర్వాత ఒకటి అనిపించింది, పుష్ప 1 రికార్డ్ ని, పుష్ప 1 ఫైనల్ కలెక్షన్స్ దాదాపు 340 crores 350 crores వచ్చి ఉంటాయి. ఆ మూవీ కలెక్షన్స్ జస్ట్ 2 days లో కొట్టేస్తాడు ఈ మూవీతో, పుష్ప 2 మూవీతో అని చెప్పి అయితే నాకు అనిపిస్తుంది. మూవీలో ఉన్న కొన్ని షార్ట్స్ చూసిన తర్వాత ఇలాంటి షార్ట్స్, ఇలాంటి ఫేమ్స్ అల్లర్జున్ తప్ప ఇంకెవరు ఒప్పుకోరని చెప్పి అయితే అనిపించింది. అల్లర్జున్ తప్ప వేరే ఇంక ఏ యాక్టర్ కూడా ఒక చీర కట్టుకొని పర్ఫార్మెన్స్ చేయాలంటే అనుకుంటారంటే నేనైతే నమ్మను, కోరేమో. అండ్ ఆ తర్వాత సెకండ్ వచ్చేసి అయితే రష్మిక గారి కాల్ పట్టుకోవడం, తన గడ్డంతో తగ్గేదేలే అని చెప్పి ఒక మేనరిజం చూపించడం, ఇలాంటి షార్ట్స్, ఇలాంటి సీన్స్ ఒప్పుకోవాలంటే చాలా గట్స్ అయితే ఉండాలి. అది అల్లర్జున్ గారికి అయితే గట్టిగా ఉందని అనిపించింది. బస్గా చెప్పాలంటే ఒక మూవీ కోసము తను ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, లేకుంటే ఇది చేస్తే జనాలు ఏమనుకుంటారు, ఫ్యాన్స్ ఏమనుకుంటారు అనే దృష్టిలో ఏం పెట్టుకోకుండా పర్ఫార్మెన్స్ కోసం, మూవీ కోసం ఎంత వరకు వెళ్ళైనా నేనైతే పర్ఫార్మెన్స్ చేయగలను అని చెప్పి ప్రూవ్ చేస్తున్న యాక్టర్ అల్లర్జున్ గారు అని చెప్పి. ట్రైలర్ చూసిన తర్వాత చాలా ఐ మూమెంట్స్ అయితే మీకు ట్రైలర్ లో కనిపించకపోవచ్చు, అటు థియేటర్ లో ప్రతి టైం కూడా మీకు ఒక ఐ మూమెంట్ లాగా అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మూవీ ఏదో స్టోరీతో రన్ అయ్యే మూవీ కాదు, ఒక క్యారెక్టర్ తో రన్ అయ్యే మూవీ, తన క్యారెక్టరైజేషన్ తో రన్ అయ్యే మూవీ. సో తన క్యారెక్టరైజేషన్ లో మనం ఆల్రెడీ ఇన్వాల్వ్ అయితే అయ్యున్నాము పుష్ప మూవీలో. సో ఈ మూవీలో మనం ఇంకా బాగా ఎలివేట్ అయితే అవుతాము ప్రతి ఒక్క ఫేమ్ తో. ఆల్రెడీ ఫేమ్ లో మనం చూసొచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్ లో అయితే డీల్స్ అయితే చేస్తున్నాడు అల్లర్జున్ గారు. నాకు ప్రతి మూవీలో కూడా అనిపించేది అంటే విలన్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉండాలని చెప్పి. ఈ మూవీలో ఉన్న విలన్ చూసిన తర్వాత కూడా అల్లర్జున్ గారు నాకు పవర్ఫుల్ గా కనిపిస్తున్నారు. విలన్ చాలా అయితే అనిపించేశాడు. ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఎంత మంది కనిపించింది? నాకైతే అలానే అనిపించింది. విలన్ ఐ రేంజ్ లో ఉంటాడు అల్లర్జున్ కంటే అనుకుంటే మాత్రం చాలా తక్కువ అంచనా వేశారు. ట్రైలర్ చూసిన తర్వాత అల్లర్జున్ చాలా పెద్దగా అయితే కనిపించాడు నాకు. ఫైనల్ గా ఒకటే చెప్తాను, పుష్ప 2 మూవీ అనేది ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క రికార్డ్ ని కొట్టాలని చెప్పి అయితే నేనైతే ఆశిస్తున్నాను. మరి అలాగే మీరు ఎంతమంది కోరుకుంటున్నారు కింద కామెంట్ అయితే చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.